సజ్జల రామకృష్ణారెడ్డి చదివానని చెప్తున్నారు, దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం.